హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. హ్మ్. ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ యాడ్స్. యాక్చువల్లీ మనం హ్మ్. గూగుల్ యాడ్స్ గురించి ఓవర్‌వ్యూ నేను డిస్కస్ చేసాం. అయితే హ్మ్. గూగుల్ యాడ్స్‌లో స్ట్రక్చర్ ఉంది. ఒకసారి ఆ స్ట్రక్చర్ హ్మ్. మనం ఒకసారి డిస్కస్ చేసి నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. గూగుల్ యాడ్స్ స్ట్రక్చర్ ఓకే. ఏంటండి? ఫస్ట్ వచ్చేసి అకౌంట్ లెవెల్, రైట్? అకౌంట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాంపెయిన్ లెవెల్, చాంపియన్. నెక్స్ట్ వచ్చేసి యాడ్ యాడ్ గ్రూప్. యాడ్ గ్రూప్ లెవెల్, ఫైనల్ వచ్చేసి యాడ్ గ్రూప్ లెవెల్‌లో మనం యాడ్స్ యాడ్స్. క్రియేట్ చేస్తాం. హ్మ్. దీని మీద ఓకే. ఇది నేను యస్టర్‌డే డిస్కస్ చేశాను. అయితే ఓకే. మనం గూగుల్ యాడ్స్‌లో ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ అంటే మీ గోల్స్. ఈ గూగుల్ యాడ్స్ యూజ్ చేసి మనం ఏ ఆబ్జెక్ట్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. ఏ గోల్స్‌ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. హ్మ్. హాయ్ సార్. హాయ్. ఏంటి ఈ గూగుల్ యాడ్స్ యూజ్ చేసి మనం ఏ ఆబ్జెక్ట్స్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం సేల్స్ ఉంది, రైట్? ఇదొక గోల్. తర్వాత లీడ్స్ ఉంది. ఇది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వెబ్‌సైట్ నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ అవేర్‌నెస్. బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ యాప్ ఇన్‌స్టాలేషన్ యాడ్స్. ఇది హ్మ్. క్రియేట్ చేయాలి. అంటే ప్లే స్టోర్ యాడ్స్ అండి. లోకల్ ఎస్ఈఓ యాడ్స్, జీమెయిల్ యాడ్స్, ఇంకా డిస్కవరీ యాడ్స్. డిస్కవరీ అంటే నేను చెప్తున్నాను కదా, డిస్కవరీ యాడ్స్. ఇంకా ఏమైనా క్రియేట్ చేయొచ్చు. యూట్యూబ్‌లో స్కిప్పబుల్ ఉంటుంది కదా, యూట్యూబ్ స్కిప్ యాడ్స్. ఇవన్నీ దీంట్లోనే వస్తాయి. వీడియో ఫార్మాట్‌లో నాన్ స్కిప్పబుల్ యాడ్స్. ఈ టాపిక్స్ అని మనం బిల్డ్ చేసుకోవచ్చు. నాన్ స్కిప్పబుల్ యాడ్స్. ఇవన్నీ గోల్స్. దీంట్లో కూడా మనం ఏం చేసాము, సెర్చ్ యాడ్స్ ఉంది. అగైన్స్ స్టాప్. సెర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయండి, డిస్ప్లే తర్వాత ఏముంది, వీడియో యాడ్స్. పైన మనం ఏది చెప్పుకుంటున్నామో ఈ వీడియో హ్మ్. యాడ్స్ వచ్చేసేసి ఎక్కువ వస్తాయి. ఇంకా ఇది మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్స్ అని కూడా దీంట్లో వస్తాయి. ఓకే, సెర్చ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, డిస్ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ యాడ్స్. సో ఓవరాల్గా ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సెర్చ్ యాడ్స్. అంటే ఇదే సెర్చ్ యాడ్స్ యూజ్ చేసి మనం సేల్స్ క్రియేట్ చేయొచ్చు. ఇదే సెర్చ్ యాడ్స్ యూజ్ చేసి లీడ్స్ జనరేట్ చేయొచ్చు. ఇదే సెర్చ్ యాడ్ యూజ్ చేసి మన వెబ్సైట్ ట్రాఫిక్ యూజ్ చేయొచ్చు. సెర్చ్ యాడ్ యూజ్ చేసి బ్రాండ్ అవేర్నెస్. బ్రాండ్ అవేర్నెస్ ఎక్కువ డిస్ప్లే యాడ్స్లో వస్తుంది. ఇది ఓకే. వచ్చేసి బ్రాండ్ అవేర్నెస్కి వచ్చేసి డిస్ప్లే యాడ్స్ యూజ్ చేస్తాం. సెర్చ్ యాడ్స్ హ్మ్. యూజ్ చేసుకోగలంటే సెర్చ్ ప్లస్ డిస్ప్లే అని మనకి ఒక ఆప్షన్ ఉంది. సెర్చ్ యాడ్స్, సెర్చ్ నెట్వర్క్ విత్ డిస్ప్లే యాడ్స్. దాంతో అయితే ఓకే. పాసిబుల్. మొబైల్ యాప్ హ్మ్. వచ్చేసి ఇది కూడా సెర్చ్ యాడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. గ్లోబల్ ఎస్ఈఓ యాడ్స్ వచ్చేసి ఈ సపరేట్ జీమెయిల్ యాడ్స్ ద్వారా డిస్కవర్ అయింది. యూట్యూబ్లో కూడా మనం యూట్యూబ్లో కూడా ఏంటి సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్ చేసినప్పుడు యాడ్స్ కనబడతాయి. అక్కడ కూడా యాడ్స్ వస్తాయి. సో మనం ఓవరాల్ వచ్చేసి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఈ గూగుల్ యాడ్స్ అంటే సెర్చ్ యాడ్స్ ఏంటి, డిస్ప్లే యాడ్స్ ఏంటి, యూట్యూబ్ యాడ్స్. ఈ మూడు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మీకు ఆర్గనైజేషన్లో మోస్ట్లీ అడిగేది ఈ సెర్చ్ యాడ్స్. ఇది వచ్చేసి బ్రాండ్ అవేర్నెస్ యూజ్ చేస్తారు. అట్లనే రీమార్కెటింగ్ ఆర్ రీటార్గెట్. ఓకే. రీమార్కెటింగ్ పర్పస్ యూజ్ చేస్తుంటారు. ఇది వచ్చేసి వీడియో యాడ్స్. ఈ వీడియోస్ యాడ్స్ అనేది యూట్యూబ్లో స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్. ఇది దీంట్లో కూడా మనం ఏంటి సేల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లీడ్స్ జనరేట్ చేయొచ్చు, వెబ్సైట్ ట్రాఫిక్ క్రియేట్ చేయొచ్చు, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్స్ కూడా క్రియేట్ ఓకే. చేయొచ్చు. ఈ 5 కాన్సెప్ట్స్ మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ వీడియో యాడ్స్. అంటే వీడియో యాడ్స్ ద్వారా ఇప్పుడు హ్మ్. ఎలక్షన్స్ క్యాంపెయిన్ అంతా వాళ్ళు ఏం చేస్తారు, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు కదా. క్యాంపెయిన్కి పలానా హ్మ్. వ్యక్తి ఓటేయండి అని చేసి దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్, రైట్? సమ్ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్, ఓకే.
వాళ్ళ వెబ్సైట్ ట్రాఫిక్ లేకపోతే వీడియో యాడ్స్ ద్వారా ట్రాఫిక్ బిల్డ్ చేస్తారు. అట్లానే దీంట్లో ఇంకా వీడియో యాడ్స్లో ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కావాలన్నా, మన వీడియోకి వ్యూస్ కావాలన్నా పెంచుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. వ్యూస్, సబ్స్క్రైబర్స్. ఈ వీడియో యాడ్స్లో నాకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 10,000 సబ్స్క్రైబర్స్ కావాలి అని అడుగుతా ఉంటాం. అట్లానే వ్యూస్, నాకు మోర్ వ్యూస్ కావాలంట. అంటే అక్కడ మనకేంటి, ఇదివరకైతే దీని పేరు డిస్కవర్ అని యాడ్ ఇక్కడ ఉంది చూసారా, డిస్కవర్ అని ఎక్కడ చెప్పాను మీకు. ఈ డిస్కవర్ యాడ్స్ యూట్యూబ్లో కూడా డిస్కవర్ ఉండేది. దాని పేరు ఇప్పుడు ఏం చేశారంటే యూట్యూబ్ ఇన్ఫీడ్ యాడ్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే యూట్యూబ్ ఇన్ఫీడ్ యాడ్స్. వీటిల్లో ఈ యూట్యూబ్ ఇన్ఫీడ్ యాడ్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన ఛానల్కి వ్యూస్, మన వీడియోకి వ్యూస్ పెంచుతాం, మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెంచుతాం. చాలామంది ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉంటారు. అందుకని మీరు ఫేస్బుక్లో చూసినట్లయితే చాలా మీకు ఆప్షన్స్ కనబడతాయి. మేము 3000 పే చేయండి, 1000 మీకు సబ్స్క్రైబర్స్ ఇస్తాము అని చెప్తూ ఉంటాం. అంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఒక వీడియో కంటెంట్ మీరు రిలీజ్ చేశారు, వ్యూస్ రావట్లేదు, then you have to come to the YouTube and you have to create YouTube input ad. Automatically వ్యూస్ పెరిగి సబ్స్క్రైబర్స్. అంటే ఈ కాన్సెప్ట్స్ మీద మనం ఎక్కువ వర్కౌట్ చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి గూగుల్ సెర్చ్ యాడ్స్. వాట్ ఈస్ గూగుల్ సెర్చ్ యాడ్? చూడండి, గూగుల్ సెర్చ్ యాడ్ అంటే ఏంటి? ఇది నేను డైరెక్ట్గా అఫీషియల్ గూగుల్ నోట్స్ మీకు చెప్తున్నాను. ఏదైతే గూగుల్లో ఉందో ఆ నోట్స్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకే, వాట్ ఈస్ గూగుల్ సెర్చ్ యాడ్? ఆల్రెడీ ఓపెన్ చేస్తాను. దీన్ని ఏమంటారు? పెయిడ్ సెర్చ్ యాడ్. ఓకే, PPC. ఇది ఆర్టికల్ వచ్చేసి అఫీషియల్గా యాడ్స్ గూగుల్ ఉంది. ఎప్పుడు పబ్లిష్ అయింది? 20 మార్చ్ 2020. అంటే ఆల్మోస్ట్ 1 year అయింది. అదేంటి సెర్చ్ యాడ్స్ వాళ్ళ బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ రాశారు చూడండి. దీనివల్ల ఏంటి బెనిఫిట్? మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కంపల్సరీ గూగుల్ యాడ్స్లో సెర్చ్ క్యాంపెయిన్స్ని మనం క్రియేట్ చేస్తాం. ఈ సెర్చ్ యాడ్స్ ఏం చేస్తుంది చూడండి. సెర్చ్ యాడ్స్ అలౌ యూ టు డిస్ప్లే యువర్ వెబ్సైట్ లిస్టింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేశాడు. మన సెర్చ్ ఇంజిన్లో యూజర్ సెర్చ్ చేసిన కీవర్డ్కి లిస్ట్ వస్తుంది కదా సెర్చ్ రిజల్ట్స్. ఆ సెర్చ్ రిజల్ట్స్ పైన మీ యాడ్ అనేది, సెర్చ్ యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఎస్టర్డే మనం చూసాం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఇది స్పాన్సర్. ఇది యూజర్ సెర్చ్ చేసిన కీవర్డ్. ఈ సెర్చ్ కీవర్డ్కి ఇక్కడ సెర్చ్ రిజల్ట్స్ వచ్చింది. ఈ సెర్చ్ రిజల్ట్స్ ఎస్ఓ రిజల్ట్స్. ఇది సెర్చ్ రిజల్ట్స్. ఇది ఫస్ట్ రిజల్ట్, సెకండ్ రిజల్ట్. ఈ సెర్చ్ రిజల్ట్స్ పైన టాప్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్ గూగుల్ యాడ్స్ అనేది డిస్ప్లే అవుతాయని చెప్తుంది. ఇది టాప్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్ పైన ఉన్నాయా లేదా? ఇక్కడ గూగుల్ నోట్స్ ప్రకారం క్లియర్గా సెర్చ్ యాడ్స్ allow you to display your website listing at the top of the search results. సెర్చ్ రిజల్ట్స్ అంటే ఏంటి? ఎస్ఓ రిజల్ట్స్ ని సెర్చ్ రిజల్ట్స్ అంటారు. ఓకే అండి, ఇది ఇక్కడ నుంచి ఈ మ్యాప్ ఎస్ఓ కింద ఏదైతే ఎస్ఓ రిజల్ట్స్ ఉంటాయో వీటిని సెర్చ్ రిజల్ట్స్, యూజర్ సెర్చ్ చేసినప్పుడు డిస్ప్లే రిజల్ట్స్ సెర్చ్ రిజల్ట్స్ అంటారు. ఈ సెర్చ్ రిజల్ట్స్ అబౌవ్ అంటే టాప్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్ అంటే అబౌవ్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్ అనమాట. ఇక్కడ కనపడే యాడ్స్ అంటే ఇక్కడే కనపడితే ఈ సెర్చ్ యాడ్స్ అంటే కాదు, బాటమ్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్ కూడా కనపడతాయి. టోటల్గా సింగిల్ పేజ్కి వీళ్ళు 7 రిజల్ట్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. చూడండి, ఇక్కడ కూడా ఉంది, బాటమ్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్ కూడా ఉంది. ఇది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసి. దీనివల్ల ఏంటి? డ్రైవ్ మోర్ ప్రాఫిట్ టు యువర్ వెబ్సైట్. ఈ సెర్చ్ యాడ్స్ వల్ల మీకేంటి బెనిఫిట్? మోర్ ప్రాఫిట్ అనేది మీ యొక్క వెబ్సైట్కి వస్తుంది.
క్లియర్ అండి. క్లియర్. ఇక్కడ చూడండి ఈ పెయిడ్ సెర్చ్ యాడ్స్ అనేది ఎట్లా వెళ్ళిపోతుంది ఇక్కడ రాశారు. when you typing something in Google, you are presented with the list of the results on the search engine search page, results page. Okay, ఈ రిజల్ట్స్ పేజ్ అంటే బోత్ ఆర్గానిక్ రిజల్ట్స్ ఉంటాయి అటెండ్ పెయిడ్ రిజల్ట్స్. ఇది సెర్చ్ రిజల్ట్స్ పేజ్ అండి. ఈ సెర్చ్ రిజల్ట్స్ పేజ్ లో మనకి పెయిడ్ రిజల్ట్ ఉండేది పైన కదా, ఈ పెయిడ్ రిజల్ట్స్, ఇది ఫ్రీ రిజల్ట్, రెండు ఉన్నాయి. ఆర్గానిక్ రిజల్ట్స్ అనొచ్చు, లేదా ఫ్రీ రిజల్ట్స్ అనొచ్చు, లేదా ఎస్ఎవ్ రిజల్ట్స్ అనొచ్చు. అట్లానే పెయిడ్ రిజల్ట్స్ అనొచ్చు, గూగుల్ యాడ్స్ అనొచ్చు, పీపీసీ యాడ్స్ కూడా అనొచ్చు. మొత్తం ఒకటే. పెయిడ్ రిజల్ట్స్ ని పీపీసీ యాడ్స్ అంటారు, గూగుల్ యాడ్స్ అంటారు, యాడ్ వర్డ్స్ అంటారు, పెయిడ్ రిజల్ట్ అంటారు. ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. బోత్ యూ కెన్ సీ బోత్ ఆర్గానిక్ రిజల్ట్స్ అండ్ పెయిడ్ రిజల్ట్స్. ఎట్లా కనబడుతుందంట, ఏడి అని ఇక్కడ మనకి స్పాన్సర్డ్ అని వస్తుందా, ప్రీవియస్ అయితే ఏడి అని ఉండదు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏడి మీన్స్ అడ్వర్టైజ్ అని ఉంటుంది. ఇప్పుడు మనకి స్పాన్సర్డ్ అని వస్తుంది. ఇది చేంజ్ చేశారు. ఇప్పుడు మరి ఎప్పుడు ఛార్జ్ చేస్తారు మనీ, గూగుల్ వాళ్ళు ఎప్పుడు మనీ ఛార్జ్ చేస్తారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. Google, they charge when someone clicks on your ad and gets redirect to your website. యూజర్ ఈ యాడ్ మీద క్లిక్ చేస్తే చూస్తే డబ్బులు తీసుకోరండి. ఇక్కడ నేను చూస్తున్నాను, దీనికి ఇది చూస్తున్నప్పుడు గూగుల్ మన దగ్గర మనీ తీసుకోదు. దీన్ని ఏమంటారంటే ఇంప్రెషన్ అంటారు. మనకి యాడ్ కనబడుతుంది కదా, ఇది మనకి గూగుల్ యాడ్స్ టెర్మినాలజీలో ఇట్లా యాడ్ కనపడే ప్రాసెస్ ని ఇంప్రెషన్ అంటారు. ఇంప్రెషన్స్ కి గూగుల్ మనీ తీసుకోదు. అంటే ఇక్కడ ఎన్ని ఇంప్రెషన్స్ కి ఎన్ని క్లిక్స్ వస్తాయండి, 1000 ఇంప్రెషన్స్ అంటే 1000 పీపుల్ చూశారు. చూసినప్పటికీ ఇక్కడ ఎంతమంది క్లిక్ చేస్తారు, 10,000 లో 10% అంటే 100 మంది క్లిక్ చేస్తారా. ఇట్లా కనపడే ప్రాసెస్ ని ఇంప్రెషన్స్ అంటారు. క్లిక్స్ అంటే ఏంటి, యూజర్ ఈ యాడ్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసి ఈ వెబ్ ట్రైనింగ్స్ చూసారా, ఈ వెబ్సైట్ ల్యాండ్ అయితే దాన్ని ఏమంటారంటే క్లిక్ అంటారు. అప్పుడు మాత్రమే గూగుల్ అనేది మీ దగ్గర మనీ చేస్తుంది, ఛార్జ్ చేస్తుంది. ఎప్పుడు ఛార్జ్ చేస్తుంది, యూజర్ వచ్చేసి మీ యాడ్ మీద క్లిక్ చేసి ఆ వెబ్సైట్ లో ల్యాండ్ అయితే మాత్రమే మనీ తీసుకోకూడదు. ఇట్లా ఇంప్రెషన్స్ కి మనీ తీసుకోదు. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇంప్రెషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఎవరు క్లిక్ చేయకపోతే మీ డబ్బులు గూగుల్ అంతే ఉంటాయి. ఎవరైనా క్లిక్ చేసినప్పుడు మాత్రమే గూగుల్ మీ యొక్క మనీని పర్ సింగిల్ క్లిక్ తీసుకుంటుంది. అర్థమైందండి. ఓకే, హౌ గూగుల్ యాడ్స్ హెల్ప్, ఎట్లా హెల్ప్ అవుతుంది ఇక్కడ రాశారు చూడండి. విత్ ఇన్ గూగుల్ యాడ్స్ యూ కెన్ యాక్సెస్ గూగుల్ కీవర్డ్ ప్లానర్. నేను మన గూగుల్ కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి ఈ టూల్ యూజ్ చేసి మనం చేస్తున్నాము, బెస్ట్ కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్, ఐడెంటిఫై ద బెస్ట్ కీవర్డ్స్ టు యూస్. మీరు ఏ కీవర్డ్స్ యూజ్ చేయాలనుకుంటే వాటిని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వాటిని టార్గెట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు, రిలవెంట్ టు యువర్ ఆడియన్స్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్ మీరు తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హై సెర్చ్ అంటే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ ప్రైస్ వైజ్ అని రాశారు. లుక్ అట్ ఎస్టిమేటెడ్ సెర్చ్ వాల్యూమ్ ఫర్ యువర్ కీవర్డ్స్. మీ కీవర్డ్స్ కి సెర్చ్ వాల్యూమ్ బేస్ చేసుకుని ఎస్టిమేట్ చేసుకొని మీరు టార్గెట్ చేయాలి. దెన్ డిసైడ్ హౌ మచ్ యు ఆర్ విల్లింగ్ టు స్పెండ్ ఫర్ ఈచ్ కీవర్డ్. కీవర్డ్ ప్లానర్కి వెళ్తే ఒక్కొక్క కీవర్డ్కి నిన్న మనం ఏం చూసామండి, ఒక్కొక్క కీవర్డ్కి ఏముంది, బిట్ వాల్యూ లో బిట్ రేంజ్ ఉంది, హై బిట్ రేంజ్ ఉంది కదా. యు ఆర్ విల్లింగ్ టు స్పెండ్ ఈచ్ కీవర్డ్. ద లోయర్ ద గూగుల్ కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ ఉంటే, సెర్చ్ వాల్యూమ్ లోగా ఉంటే ఏమవుతుంది, ద చీపర్ ఇట్ షుడ్ బి టు విన్ ఆప్షన్. మీ కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. మీరు ఇక్కడ గూగుల్లో టాప్లో రావటం ఈజీ అని చెప్తున్నాడు. ఓకే అండి, సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది అంటే మరి సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉన్న కీవర్డ్స్ని మీరు టార్గెట్ చేస్తే త్వరగా ర్యాంక్ అవుతారు. కానీ చీప్గా తక్కువ కాస్ట్ పడుతుంది, త్వరగా విన్ అవుతారు. యువర్ యాడ్ షో యువర్ యాడ్ అట్ ద టాప్ ఆఫ్ ద సెర్చ్ రిజల్ట్స్. ఓకే, కానీ ఇదంతా టోటల్ దేని మీద అవుతుంది, బిట్టింగ్ ఆన్ ద కీవర్డ్స్. ఇక్కడ అట్లానే ఫైనల్లీ గూగుల్ క్వాలిటీ స్కోర్ అనేది ఒక మెట్రిక్ ఉంటుంది. ఈ క్వాలిటీ స్కోర్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది.
చూడండి, Google quality score is a metric that helps you measure the quality of your ad. It is relevance to your keywords or targeting. ఈ క్వాలిటీ స్కోర్ అనేది ఎప్పుడు చూడండి, యాడ్ క్రియేషన్ చేసిన తర్వాత గూగుల్ ఈస్ గివింగ్ క్వాలిటీ స్కోర్. చూడండి, ఎవరు అసైన్ చేస్తున్నారు? గూగుల్ క్వాలిటీ స్కోర్ అనేది అసైన్ ద నెంబర్ బిట్వీన్ ద 1 to 10 ఫర్ ఈచ్ కీవర్డ్. కీవర్డ్కి ఉంటుందండి. రేపు మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, క్వాలిటీ స్కోరు యాడ్కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం, కీవర్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద క్వాలిటీ స్కోర్ ఫర్ ద కీవర్డ్ ఓన్లీ. ఇక్కడ రాశారు కదా, కీవర్డ్స్ కి క్వాలిటీ స్కోర్ ఉంటుంది. ఈచ్ కీవర్డ్ కి క్వాలిటీ స్కోర్ 1 to 10 ఉంటుంది. ఓకే. ఈ క్వాలిటీ స్కోర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీరు సెలెక్ట్ చేసుకున్న కీవర్డ్స్ ని బట్టి. ఆ కీవర్డ్స్ కంపల్సరీ యాడ్కి రిలవెంట్ గా ఉండాలి. చూడండి, ఇక్కడ యాడ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏ యాడ్? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ అనేది పదం రావాలి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది కాబట్టి రిలవెంట్ గా ఉంది. అర్థమైందండి? ఇది కూడా రిలవెంట్ గా ఉంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. ఇది నెంబర్ 1 స్కూల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అంటే దీంట్లో ఎంబీఏ కంప్లీట్ చేయాలంటేనే 40 lakhs సింగిల్, ఒక సింగిల్ 12 weeks సింగిల్ ఇయర్. ఓకే. అంటే ఐఐఎమ్స్ తో ఈక్వల్ గా ఉంటుంది ఐఎస్బి. వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్, ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వీళ్ళ దగ్గర మీరు కంప్లీట్ చేయాలంటే ఆల్మోస్ట్ దే ఆర్ ఛార్జింగ్ 10 lakhs. ఓకే. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనే పదం ఉంది, రెలవెంట్ గా ఉందా లేదా? ఇక్కడ కూడా ఉంది. అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఉంది. అంటే ఇక్కడ టైటిల్ లోనే ఉండొచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో ఉండొచ్చు. వీళ్ళు డిస్క్రిప్షన్ లో Okay. ఇచ్చారు, ఇక్కడ టైటిల్ లో ఇచ్చారు. వీళ్ళు కూడా ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది రెలవెన్స్ గా ఉంది, టైటిల్ లో ఉంది, అట్లానే ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే క్వాలిటీ స్కోర్ ని క్యాలిక్యులేట్ చేస్తానికి ఉపయోగపడే కీవర్డ్ రెలవెన్సీ అంటారు. అర్థమైందండి? కీవర్డ్ రెలవెన్సీ. మూడోది ఏంటంటే ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే, యూజర్ క్లిక్ చేసినప్పుడు చాలా మంది హోమ్ పేజ్ అడ్రస్ ఇస్తారు. ఇంటర్నల్ గా మనకి ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. నేను డిజిటల్ ఐటీ క్లౌడ్ అన్నా, ఇది హోమ్ పేజ్ కదండి. నేను డిజిటల్ మార్కెటింగ్ పేజ్ని నేను ప్రమోట్ చేసేటట్టయితే నా ల్యాండింగ్ పేజ్ ఏం అవ్వాలి? ఇది అవ్వాలి. ఎగ్జాక్ట్ గా ఆడియన్స్ అనే వాళ్ళు ఈ పేజ్కి ల్యాండ్ అవ్వాలి. కానీ యాడ్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే హోమ్ పేజ్ అడ్రస్ ఇస్తారు. హోమ్ పేజ్ అడ్రస్ ఇస్తే అతను ఎత్తుకోవాలా, ఎత్తుకోకూడదా? డిజిటల్ మార్కెటింగ్ పేజ్ ఎక్కడ ఉందని వెతుక్కోవాలి కదా. ఇప్పుడు వెతుక్కున్నంత టైం లేదండి. ఇట్లా వచ్చి ఇట్లా వెతుక్కొని ఈ పేజ్కి వెళ్ళాలంటే ఆడియన్స్ కి టైం లేదు. అందుకని చెప్పి గూగుల్ ఏం చేస్తుందంటే, మీరు కంపల్సరీ యువర్ ల్యాండింగ్ పేజ్ యూజర్ ఎక్స్పీరియన్స్, అతనికి మీరు డైరెక్ట్ గా క్లిక్ చేయగానే, ఈ యాడ్ మీద క్లిక్ చేయగానే ల్యాండ్ అయిపోవాలి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? డిజిటల్ మార్కెటింగ్ పేజ్కి వెళ్తున్నారు. ఇది డిజిటల్ మార్కెటింగ్ పేజ్కి వెళ్తున్నారు. ఇది డిజిటల్ మార్కెటింగ్. ఇది మరి హోమ్ పేజ్ ఇచ్చారు, మీరు అడగచ్చు. మరి గూగుల్ చెప్తుంది మరి క్వాలిటీ స్కోర్ తగ్గినప్పుడు ఇతను ఏం చేస్తాడు? బిట్ వాల్యూ పెంచుకుంటాడు. నేను చెప్పాను, క్వాలిటీ స్కోర్ తగ్గితే బిట్ వాల్యూ పెంచుకోవాలి. పెంచుకుని టాప్ లో రావచ్చు. చాయిస్ అనేది మీది. క్వాలిటీ స్కోర్ ఉంటే మాత్రం మీ దగ్గర గూగుల్ అనేది తక్కువ మనీ ఛార్జ్ చేస్తుంది. క్వాలిటీ స్కోర్ మీ యాడ్కి బాగుంటే గూగుల్ మీ దగ్గర మనీ తక్కువ తీసుకుంటుంది. క్వాలిటీ స్కోర్ బాగాలేదనుకోండి, మీ దగ్గర మనీ తీసుకొని గూగుల్ మీ యాడ్ని టాప్ పొజిషన్ చూపిస్తుంది. ఎంతవరకు క్లియర్ అండి? క్లియర్ సార్, క్లియరా? క్లియర్ సార్. ఇదండి, ఇది క్వాలిటీ స్కోర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి కీవర్డ్స్, అంటే క్వాలిటీ ఆఫ్ ద కీవర్డ్స్ అనేది మీ యాడ్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క యాడ్ కి క్వాలిటీ స్కోర్ రావాలంటే కంపల్సరీ మీ యాడ్ లో కీవర్డ్స్ ఉండాలి. ఇది రూల్. రెండోది క్వాలిటీ స్కోర్ మెయింటైన్ చేస్తాం. రెలవెంట్ యువర్ కీవర్డ్స్ ఆర్ టు ద యాడ్. మీ యాడ్ ఏదైతే క్రియేట్ చేస్తారో దానికి రెలవెంట్గా ఉండాలి. కీవర్డ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కీవర్డ్ ఉంది 100% ప్లేస్మెంట్ అని. ఇది రెలవెంట్ ఏం కాదు. గ్యారంటీ పదాలు వాడితే ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే సస్పెండ్ చేస్తుంది కొన్నింటిని సస్పెండ్ చేయట్లేదు, మనీ ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. సో కొన్నింటి ప్రైవసీ పాలసీ అగ్నెస్ట్గా ఉంటే మాత్రం గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి వాటిని తీసుకోదాం. కానీ ఇప్పుడైతే డిజిటల్ తీసుకుంది. జనరల్ మీరు ట్రై చేయండి. ఒకసారి ఈ పదాలు తీసేసినప్పుడు మాత్రం మీకు అప్రూవల్ వస్తుంది.
అంటే మీరు యాడ్ క్రియేట్ చేసినప్పుడు అప్రూవల్ రావాలంటే ఈ పదాలు ఉండకూడదు. ఓకే, ఇప్పుడైతే పంపించారు. నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మీకు క్వాలిటీ స్కోర్ బిల్డ్ అవుతుంది. ఓకే అండి. క్వాలిటీ స్కోర్ రేంజ్ వచ్చేసి 1 to 10. ఎక్కడ మీ కాస్ట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకే. అంటే లో కాస్ట్ పడాలంటే మీ యొక్క క్వాలిటీ స్కోర్ బాగుండాలి. ఓకే. మన గూగుల్ యాడ్స్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ సెటప్ చేసుకోవాలి. నేను చేసుకున్నాను కదా సెటప్. మరి బడ్జెట్ ఉండాలి. మీరేం చేయాలి, ఆడియన్స్ని టార్గెట్ చేయాలి, క్రియేట్ చేసుకోవాలి యాడ్, తర్వాత డైరీ బడ్జెట్ పెట్టుకోవాలి. ఈ స్టెప్స్ జనరల్ స్టెప్స్ అనమాట. ఓకే. సో ఇది వాళ్ళు ఇచ్చిన గూగుల్ యాడ్స్ వచ్చింది. ఇక్కడ మీకు చాలా టూల్స్ ఉంటాయండి. ఇక్కడ సెర్చ్ యాడ్ ఎట్లా క్రియేట్ చేయాలి, కీవర్డ్ ప్లానర్, మీకు ఇక్కడ కూడా చాలా నోట్స్ ఉంటుంది. గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, మీరు ఇక్కడ మొత్తం నోట్స్ నేర్చుకోవచ్చు. సెర్చ్ యాడ్స్ ఉంది, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ ఉంది, డిస్ప్లే ఉంది, షాపింగ్ ఉంది, వీడియో ఉంది, యాప్ ఉంది, స్మార్ట్, డిమాండ్ చేయండి. నేను ఈ స్మార్ట్ యాడ్స్ అనేది ప్రీవియస్ ఉంది, ఇప్పుడు నేను చూసిన దాంట్లో లేదు. సో ఇది ఈ స్మార్ట్ యాడ్ మీకు కనపడాలంటే ఒకసారి చూపిస్తున్నాను. నేను గూగుల్ యాడ్స్లోకి వెళ్తున్నాను. 1 minute. యాక్టివల్ అంటే కొత్తగా క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. న్యూ క్యాంపెయిన్. ఇప్పుడు స్మార్ట్ యాడ్స్ మరి కనపడలేదు కదా, నేను కనపడిందా మనకి? కనిపించింది. చూడండి, మనకి మన ఆబ్జెక్ట్స్ ఇవే కనపడతాయి, రైట్? ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్ తోడుకోవాలి. దీంట్లోకి వెళ్తే స్మార్ట్ అని ఉందని చెప్పింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, కనపడుతుందా స్మార్ట్? ఎక్కడుంది? నేను మీకు ఈ పాయింట్ నేను డిస్కస్ చేయాలి. క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ అసలు గోల్ అనేది లేకుండా కూడా మీరు క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏమేమి యాడ్స్ క్రియేట్ చేసి పర్ఫార్మెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, సెర్చ్ యాడ్, డిస్ప్లే యాడ్, షాపింగ్ యాడ్, వీడియో, డిమాండ్ జన్ అండ్ మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ అండ్ స్మార్ట్. ఇక్కడ స్మార్ట్ అనేది గూగుల్ సెర్చ్లో కనబడుతుంది, యూట్యూబ్లో కనబడుతుంది, మ్యాప్స్లో కనబడుతుంది. ఓకే అండి. ఈ స్మార్ట్ యాడ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాయింటే మనకి ఇక్కడ చెప్తున్నట్టున్నారు. ఇదిగోండి స్మార్ట్, ఇవే కదా. ఇక్కడ మీరు గూగుల్ యాడ్స్లో ఎంటైర్ నోట్స్ ఉంటుందండి. ఇది సెర్చ్ యాడ్కి సంబంధించింది. రీచ్ ద రైట్ పీపుల్ విత్ సెర్చ్ యాడ్స్. సెర్చ్ యాడ్స్ ద్వారా మీరు రైట్ పీపుల్ రీచ్ అవ్వచ్చు. ఎట్లా కీవర్డ్స్ని టార్గెట్ చేయాలి, బిట్స్ పెట్టాలి, తర్వాత యాడ్స్ క్రియేట్ చేయాలి. ఇది యాడ్ గ్రో యువర్ బిజినెస్ విత్ గూగుల్ యాడ్స్. ఇవన్నీ ఆర్టికల్స్ ఉన్నాయి. మీరు చదివితే మీ ఫ్రీ టైం ఉంటే మీరు చదవండి. గెట్ స్టార్టెడ్ విత్ ద సెర్చ్ యాడ్స్. యువర్ మెయిన్ ఎయిమ్ ఏంటి? పీపుల్ సెర్చ్ వాట్ యువర్ ఆఫర్. ఈ సెర్చ్ యాడ్ ద్వారా ఏంటి బెనిఫిట్ ఏంటి? ఆడియన్స్ని మీ యొక్క వెబ్సైట్కి మూవ్ చేయొచ్చు. నువ్వు సెర్చ్ యాడ్స్ ద్వారా ఏంటి మీరు నేర్చుకునే అంశాలు ఏంటి? ఇది ఒక్కొక్క ఆర్టికల్ ఇక్కడ ఉన్నది. ఎట్లా క్రియేట్ పవర్ అంటే సెర్చ్ యాడ్స్ వల్ల బెనిఫిట్, క్రియేటివ్ ఎఫెక్టివ్ సెర్చ్ యాడ్స్, స్మార్టర్ సెర్చ్ యాడ్స్, బిట్స్ ఎట్లా మనం యాడ్ చేయాలి, ఓకే, మార్కర్స్ని ఎట్లా టార్గెట్ చేయాలి, ఇక్కడ మొత్తం A to Z ఇచ్చారు. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే ఏంటి, డిమాండ్ జన్ అంటే ఏంటి, యూట్యూబ్ యాడ్స్ ఎట్లా చేయాలి అనేది ఎవ్రీథింగ్ నోట్స్ ఉంది. మీకు కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ ఉంది చూడండి, ads.google.com లోపల హోమ్లో క్యాంపెయిన్స్ సెర్చ్ యాడ్స్ ఇట్లా ఉంటుంది. మీరు వెళ్ళి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే రీడ్ చేసి ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. కాబట్టి మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్టివ్ సెర్చ్ యాడ్ క్రియేట్ చేయాలంటే ఇది అకౌంట్ లెవెల్, రైట్?
HTML మనం డిస్కస్ చేస్తాం. దిస్ ఇస్ అకౌంట్. నెక్స్ట్ క్యాంపెయిన్ లెవెల్కి వెళ్ళాలి కాబట్టి క్యాంపెయిన్ ఇక్కడ క్రియేట్ క్లిక్ క్యాంపెయిన్స్ మీద క్లిక్ చేసినా పర్లేదు, క్రియేట్ మీద క్లిక్ చేసినా పర్లేదు, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది ఇక్కడ క్లిక్ చేసినా పర్లేదు, అన్నీ ఓకే. క్రియేట్ క్యాంపెయిన్ జస్ట్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద క్రియేట్ క్యాంపెయిన్, సెలెక్ట్ ఇట్. మీ ఆబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం వచ్చేసి వెబ్సైట్ ట్రాఫిక్. వీళ్ళు క్రియేట్ చేసింది కూడా అదే కదా, వెబ్సైట్ ట్రాఫిక్. అంటే సెర్చ్ యాడ్స్ అంటేనే వెబ్సైట్ ట్రాఫిక్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్కి ఇక్కడ క్లిక్ చేస్తే ఆడియన్స్ వాళ్ళ వెబ్సైట్లో ల్యాండ్ అయితే ట్రాఫిక్ బిల్డ్ అయినట్ట కానట్ట? బిల్ట్ అయినట్టు. యా. సో అందుకని చెప్పేసి బిల్డ్ అయినట్టు, రైట్? సో అందుకని చెప్పేసి మీకు ఏం చేస్తున్నాను, ఫస్ట్ యాడ్ వచ్చేసి నేను ట్రాఫిక్ తీసుకున్నాను, గెట్ ద రైట్ పీపుల్ టు విజిట్ యువర్ వెబ్సైట్. ఇది గోల్. ఈ గోల్లోనే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి చూద్దాం ఏ ఆప్షన్స్ ఉంది. క్లిక్ ఆన్ ఇట్, సెర్చ్ యాడ్. ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది, ఇక్కడ సెర్చ్ యాడ్ ఉంది. అంటే వెబ్సైట్కి ఆడియన్స్ని మనం మూవ్ చేయడానికి సెర్చ్ యాడ్స్ ద్వారా మూవ్ చేయొచ్చు, అంటే డిస్ప్లే యాడ్స్ ద్వారా మూవ్ చేయొచ్చు, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ ద్వారా, షాపింగ్ అండ్ వీడియో. ఈ 5 డిఫరెంట్ ఇక్కడ డిమాండ్ జన్ కూడా ఉంది. ఓకే అండి. ఈ వెబ్సైట్ ట్రాఫిక్ని క్లిక్ చేస్తే మనకి 6 వచ్చినాయి, 4, 5 అండ్ ఫైనల్ వన్ డిమాండ్ జన్, రైట్? వీటి ద్వారా మన వెబ్సైట్కి ట్రాఫిక్ని బిల్డ్ చేయొచ్చు. కానీ వీటన్నిటిలో కూడా నేను ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను, సెలెక్ట్ క్యాంపెయిన్ టైప్. ఇక్కడ వచ్చేసి నేను సెర్చ్ అనేది ఒక క్యాంపెయిన్ టైప్కి దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓన్లీ నేను సెర్చ్ యాడ్స్ని క్రియేట్ చేస్తున్నాను. సెర్చ్ యాడ్స్ అంటే మీకు చూపించాను కదా, యూజర్ సెర్చ్ చేసినప్పుడు కనపడే యాడ్ని సెర్చ్ యాడ్స్ అంటారు. ఇందాక ప్రీవియస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్కి చాలా కంపెనీస్ అనేవి పోటీపడి ISPO కూడా ఇచ్చారు కదా, అటువంటి యాడ్స్ మనం క్రియేట్ చేయాలి. వాటికి మీకు ఫుల్ డిమాండ్. సో డ్రైవ్ వెబ్సైట్ ట్రాఫిక్ ఫ్రమ్ గూగుల్ సెర్చ్ విత్ టెక్స్ట్ యాడ్స్. ఈ టెక్స్ట్ యాడ్స్ ఇమేజ్ యాడ్స్ కాదు. చూడండి, మీకు ఇక్కడ ఇమేజెస్ ఏమైనా కనబడుతున్నాయా? ఇక్కడే మీకు కనపడదు, ఓన్లీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది, రైట్? ఇక్కడ కూడా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. సో దీన్ని టెక్స్ట్ యాడ్స్ అంటారు.